రే ఇంకొకసారి ఆలోచించరా. ఏంట్రా ఆలోచించేది? నాతో పెట్టుకునే ముందు నువ్వు ఆలోచించాల్సిందే. ఎంతైనా మన ఇద్దరం అన్నా తమ్ములు కదరా. అయితే ఆస్తి పైన మన ఇద్దరికి హక్కు ఉంటుంది కదరా. ఉంటే పంచేసుకుందాం రా. అలా నవ్వకరా, కనీసం పావంతైనా. పావు కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అరే ఈ కప్పులు కొట్టడానికి ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేడనా? ఎవడైనా ఉంటే చెప్పు. నా మాట విని ఇక్కడ కప్పులు కడుక్కొని బతుకు. ఏడవకరా బాయ్. ఏడవక్క, నా ఆస్తి మొత్తం లాగేసుకొని కప్పులు కడుక్కోమని చెప్తున్నాడు. ఏడవాక్, నేను హెల్ప్ చేస్తా కదా. కప్పులు కడుక్కోనికా? కాదురా లబ్బే, నీ వాటా ఆస్తి నీకు రానీకి ఛాన్సే లేదు. కోర్టు కూడా మొత్తం తీర్పిచ్చేసింది. ఏదైనా పనులు చేయడానికి 2 దారులు ఉంటాయి. ఒకటి లీగల్, 2 ఇల్లీగల్. లీగల్గా పనులు ఉన్నప్పుడు ఇల్లీగల్గా పనులు చేయడంలో తప్పే లేదు. అర్థం కాలేదు. దాదా, రంగు దాదా పేరు పేరు విన్నావా? శంకర్ దాదా తెలుసు, పుల్లు దాదా తెలుసు. రంగున్ దాదా ఎవరు? తగ్ లైఫ్ అంటే ఏంటో తెలుసా? తగ్ లైఫా? మొన్ననే కదా మణిరత్నం కమల్ హాసన్ సినిమా ఒకటి వచ్చింది. అది ఫిక్షన్ రా బాయ్, ఒరిజినల్ కాదు మా అన్న బయోపిక్. ఎవరిది? దా అన్నా 150 అయిందన్నా. ఏయ్, నువ్వు ఎవరిని పైసడుతున్నావు తెలుసా? ఇది ఎవరంటా తెలుసా? ఎవడ్డైతే నాకెందుకన్నా, నా డబ్బులు ఇస్తే నేను పోతా. ఏ బిడ్డా, ఇది రంగున్ దాదా అడ్డా. అన్నా రంగుందా? మంచి ఫాలోయింగ్ ఉంది. దాదాకి మంచి పేరే ఉందిగా. దాదాకే కాదు, నాకు మంచి పేరు ఉంది. చెంచా. చెంచానా? అదేం పేరు? ఇప్పుడు దాదా పక్కన ఏమంటారు? చెంచగాళ్ళనే అంటారు. అందుకే నా పేరు చెంచా అని పెట్టుకున్నా. ఓ, మరి ఇంత పెద్ద దాదా ఇలా ఇళ్ళ మధ్యలో ఉంటున్నాడేంటి? మరి ఏడున్నాని, ఊరి పొలి మీద ఉండాలా? ఇప్పుడు గా సినిమా KGF నాకు డైలాగ్ ఉంటుంది, పవర్ఫుల్ పీపుల్ ఏందో తెలుసా? పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. గదే గదే. అట్నే మానవుడు ఎన్ని పవర్ఫుల్ చేద్దాం అనుకుంటాడు. ఏ ఇట్రా, నాతో మాట్లాడు ఇంగ్లీష్, అన్నతో మాడకు, అన్నకు గాలుద్ది. సరే అన్న. దా. ఎరా చెంచా వచ్చావా? కస్టమర్ తెచ్చినా చాకు. చాకువా? అదేం పేరు? కుర్రాడు చాకులా మస్తు షార్ప్ అని అనబెట్టేసిండు. చాకా? ఇక బ్లేడ్, నెయిల్ కట్టరు, కటింగ్ బ్లేర్ ఇలా ఎవరన్నారా? మజాక్ చేస్తున్నావా? ఏళ్ళు చూసినావా? సారీ అన్న తింపేస్తా. మజాకులుంటే ఇప్పుడే గాని అన్న దగ్గరకు వచ్చాక మజాక్ లో రజాక్ అయిపోద్ది. సారీ అన్న, సారీ, తప్పైపోయిందన్న. ఈయన ఎలా ఉంటాడు? నమస్తే అన్న. నమస్తే. ఎవడు రైడా? హాయ్ రంగున్ దాదా, మై సెల్ఫ్ హర్షవర్ధన్, నైస్ మీటింగ్ యూ. ఇట్రారా. ఏంద్రో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? ఒక్కడు బీకేసరికి అమ్మా అంటున్నావా? సారీ అన్న, క్షమించన్నా. చెప్పు, ఏంద్ర నీ గోళ? ఏంది అన్నా? ఏం లేదన్నా, అది ఏంద్ర ఇడు ఏడుస్తాడా? నేను చెప్తానా, ఇవాళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ నా పేరు చెంచా అని మార్పించుకుని కోర్టుకు పోయినా. ఆడపై ఛాయ్ తాగుతుంటే ఈడు ఏడుస్తాడు. ఇందిరా అని చెప్పి మాట కలిపిన. అప్పుడు సమాజం ముచ్చట వినయ్యకి బొచ్చాడు ఆస్తుండే. ఈయన మాట నీకు రాకుండా వీళ్ళ తమ్ముడు మొత్తం ఆస్తి రాకపోయిండు. ఇంకా ఇడిగా మిగులుతుంది బొచ్చు. మరి కేసు వేయాల్సింది కదా. గాముచ్చట కూడా అయింది, కానీ కాసు గెలవలేకపోయిండు. అందుకే అన్నకో సూట్ కేసు ఇస్తే అన్న మ్యాటర్ సెటిల్ చేస్తానని పట్టుకొచ్చిన.
ఏంట్రీ స్వార్థం? అన్నదమ్ములు ఏంటి సొగం సొగం పంచుకొని ప్రశాంతంగా ఉండకుండా ఏంద్ర నొప్పి? అమాయకపు అన్నయ్య దగ్గర కసాయి తమ్ముడు ఆస్తి లాగేసుకుంటే మన న్యాయ వ్యవస్థ అన్యాయంగా వాడి వైపు తీర్పిచ్చిందా? వాడి గాని నాకు కనపడాలి, వాడిని కోసి కారం పెడుతున్నా కొడుకు. రంగుందాదా, యాక్చువల్గా ఆయన చెప్పింది నిజమే గానీ ఇందులో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఇందులో అతను మార్చి చెప్పాడండి. ఏంది అదే? అసలు చెప్పాలంటే ఆ అమాయకపు అన్నయ్య వాడు కసాయి తమ్ముడిని నేనే. 2 కోట్లు ఆస్తన్నా, ₹1 కోటి కావాలన్నాడు. చూస్తూ చూస్తూ ఎలా వదులుకోమంటావు? అందుకని బెదిరించా, మెడబట్టి బయట తోసా. కానీ కోర్టులో కేసేశారన్నా. లాయర్ని ఎవరినో పెట్టుకున్నాడన్నా. ఎంత ఇచ్చాడేమో తెలియదు కానీ కేసు మాత్రం వాడే గెలిచాడన్నా. ఆస్తి మొత్తం పోయిందన్నా. అంటే నువ్వు పొద్దున ఏడ్చింది? నా వాటా ఆస్తి కోసం అడుక్కుంటూ ఏడ్చానన్నా. ఏ నుంచి పట్టుకొచ్చినావన్నా వీన్ని? నీ అబ్బా చూస్తా అంటే ఫారెక్స్ బేబీ లాగా ఉన్నావు. రోలెక్స్ కన్నా డేంజరస్ కొన్నాడు రైడా. రేయ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నువ్వు నా కళ్ళ ముందు కనిపించినావు అనుకో కోసేస్తా. ఎల్లో. అదేంటి సార్, మీరెవరు? మీరు ఒక దాదా. క్రైమ్స్ చేయడం మీ నైజం. న్యాయంగా పోరాడాలంటే మీరెందుకు? కోర్టులు పోలీసులు ఉన్నారుగా. అలా వచ్చినావా అన్నా? వాడి కోటి వాడికి ఇప్పిస్తే మనకు 10% 10 లక్షలు వస్తాయి. అప్పుడు ఈ ఫ్లాట్ వదిలేసి మంచి విల్లా కొనుక్కుందామే. అన్నా ఆ ఓనర్ గా టార్చర్ రోజు రోజుకి తట్టుకోలేకపోతున్నామన్నా. ఇందాకే వాటర్ కూడా కట్టేశాడు, మనం రెంట్ కట్టట్లేమని. అంటే నువ్వు స్నానం చేయలేదురా? పళ్ళు కూడా దొమ్ముకోలేదన్నా. ఒక డాక్టర్ దగ్గరికి గాయపడిన టెర్రరిస్ట్ వచ్చినా ట్రీట్మెంట్ చేసి బతికిస్తాడు. ఎందుకో తెలిసినా? ఒక డాక్టర్గా అతని బాధ్యత. అలాగే నువ్వు ఒక పొరం పొక్కవని తెలుసు కూడా ఒక దాదానయుండి నేను నీకు సాయం చేయడానికి ఎందుకు ఒప్పుకున్నా తెలుసా? అది నా వృత్తి ధర్మం. అలానే మాకు కూడా కొంచెం డబ్బులు అవసరం ఉంది. అందుకనే నీ కేసు నేను ఒప్పుకున్నాను. అన్నా థ్యాంక్స్ అన్నా. నీ రుణం ఎప్పుడు తీర్చుకోలేనన్నా. తీర్చేసుకో. పని అయ్యాక 10 లక్షలు ఇచ్చి నీ రుణం తీర్చేసుకో. 10 లక్షలా? ఎరా 2 కోట్లు కక్కుర్తుపడి నీ వాటా కోటి పోగొట్టుకున్నావా? అవునన్నా. ఇప్పుడు 10 లక్షలు కక్కుర్తుపడి 90 లక్షలు పోగొట్టుకుంటావా ఏంది? క్షమించు రంగుందాదా. అది తగ్గుతో తొక్కలా వేషాలు వేసావనుకో తుక్కు తుక్కు చేస్తా. క్షమించు రంగుందాదా, పని అయిపోతుంది కదా. దాదా ఈ రంగుందాదా చెప్పినప్పుడే నీ సగం పని అయిపోయింది. నేను లేచి మీ వాడి దగ్గర పోయాననుకో వాడి పని అయిపోయినట్టే. పోరా. థ్యాంక్ యూ దాదా. పో. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను దాదా. అమ్మయ్యా. ఒరే వాడి దగ్గర అడ్వాన్స్ తీసుకుండ్రు. ఓకే అన్నా. ఈ ఓనర్ గాడు ఏమంటాడో ఏం. ఏంటి? శుభోదయం అన్నా. గుడ్ మార్నింగ్. ఏంటి రంగుందాదా, ఎలా నడుస్తుంది? పర్లేదన్నా, ఏదో నడుస్తుంది. మొన్ననే ఒకటి కాలు బీకేసినాను, ఇంకో ఛాన్స్ వచ్చిందని 3 లేపేశాను. మర్డర్లు చేస్తున్నావంటే ఎక్కువే తీసుకుంటావు కదా. లేదన్నా, మా దూరపు చుట్టాలే కొంచెం చూసారా అంటే చేసి పెట్టాను. అంతేగానే నెక్స్ట్ టైం మర్డర్ మాత్రం నాకే చెప్తాన్నారన్నా. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదన్నా, పొద్దున్నే బాత్రూమ్ పోలేదు. ఎందుకు రాలేదు? దానికి నేనేం చెయ్యాలి? మలబద్ధకానికి మందులు ఇవ్వాలా? అలా అర్థమైందా? లేదన్నా, యాక్చువల్గా పోవాలంటే నీళ్ళు రాలేదు, అందుకని. ఎలా వస్తాయి? నేను నీళ్లు కట్టేశానుగా. మీరు రెంట్ కట్టట్లేదు కదా, అందుకే నేను వాటర్ కట్టేశాను. కొద్దిగా వదిలచ్చు కదన్నా. చూడు రంగుందాదా, నువ్వు బయట తగ్గు కావచ్చు, నాకు కాదు. అర్థమైందా? అర్థమైందన్నా. బ్యాచులర్కి అసలు ఇల్లు ఇవ్వకూడదు అనుకున్నాను, కానీ నీకు ఇచ్చానా లేదా? ఇచ్చావన్నా. అయితే రెంట్ ఇవ్వాలి కదా. ఇవ్వాలే. కొత్త క్యాష్ పట్టి వచ్చిందన్నా, కట్టేస్తానన్నా. కొంచెం అర్థం చేసుకోండి అన్నా. ఏంద్రా అన్న, ఊరు మొత్తం షేర్ లెక్కుంటాడు, 100 బిల్లు లెక్క అయిపోతాడు. ఏం చేస్తాం రా, హైదరాబాద్ లో ఫ్లాట్ దొరకడం కష్టం అయిపోతుంది కదా, ఇంకా మరి తప్పదు. మీకు కావాలంటే ఇవాళ తీసుకున్న అడ్వాన్స్ ఇచ్చేస్తానన్నా. ఇవ్వు మరి. రే చాకో చెంచా, ఆడి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు కదా, అన్నకి ఇచ్చేయండి రా. ఏంట్రా 1000 రూపాయలు ఇచ్చావు? వాడంతే ఇచ్చాడు, పని మొత్తం. ₹1,00,000 సెటిల్మెంట్ కి 1000 రూపాయలు ఇవ్వడమేంద్రా మీ జాతి. సరే అయితే 1000 ఇచ్చారు కదా, ఈ ఒక్కరోజు వాటర్ వదులుతాను. కృతజ్ఞతలన్నా. మరి రేపు
మిగతా డబ్బులు కట్టి మన పేపర్ కదా అది వాడుకోరా. ఎంత? 270. ఇదిగో తీసుకో. 500 నోట్ ఇచ్చారు. చేంజ్ కోసం ఎక్కడికైనా వెళ్ళాలి. నేను అడిగానా సార్? ఇప్పుడు నేను అడిగానా? మిగతా వాళ్ళు అందరూ చేంజ్ తీసుకొని వెళ్తారు. టిప్ ఉంచుకో సార్. మొన్నటిదాకా నేను పోరంబోకు ప్రకాష్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పటి నుంచి కరోడ్ ప్రతి ప్రకాష్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఏంటమ్మా? ఏంటి? ఎవరు సార్ మీరు? చూడడానికి బాగా రిచ్గా ఉన్నారు. ఫోర్బ్స్ ఫ్రంట్ పేజ్ ఉండాల్సిన మీరు డిస్కౌంట్ కోసం డిమార్ట్కి వచ్చారేంటి? అరే నీలాంటి మిడిల్ క్లాస్ పీపులేరా ఇలా చైన్లు వేసుకొని పోజు కొడుతుంటారు. మాలాంటి కోటీశ్వర్లు సింపుల్గా షో ఆఫ్ చేస్తారు. అంటే మీరు కోటీశ్వర్లా? అవును, నెల క్రితమే అయ్యాను. అదేంటి సార్, ఏదో పెద్ద మనిషి నెల క్రితం అయ్యా అంటారు? మా నాన్న బ్రతుకున్నంత వరకు మాకు బాధ్యతలు తెలియాలని మమ్మల్ని బానిసల్లా పెంచాడు. పోయాక తెలిసింది ఆయన అపర కోటీశ్వరుడు అని. అంటే ఈ ఆస్తి మొత్తానికి మీరే ఏకైక వారసుడా? నాకు బ్రదర్ ఉన్నాడు. సామాన్యంగా ఇలాంటి కేసులలో ఆస్తులని సమానంగా పంచుకోవాలి, కానీ నా బ్రదర్ బాహుబలిలో బల్లాల దేవ టైపు. కానీ వెన్నుపోటు పొడిచి నా ఆస్తిని మొత్తం జుర్రేద్దామనుకున్నాడు. కోర్టులో కేసేసాను, తీర్పు నా వైపు వచ్చింది. నా ఆస్తితో పాటు వాడి ఆస్తి కూడా నాకే వచ్చింది. అంటే మీరు పెద్ద కోటీశ్వర్లే. నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటది? సార్ ఈ డియోడెంట్ కొనండి సార్, బై 1 గెట్ 1 ఆఫర్ ఉంది. పూర్ ఫెలో, డబ్బులు కావాలంటే ఇస్తాను కానీ ఇలాంటివి నేను వాడను. సార్ ఈ మామూలు డియోడెంట్లు కాదు సార్, అంబానీ బిల్గేట్స్ వాళ్ళ ఫేవరెట్ డియోడెంట్లు. మీలాంటి కోటీశ్వర్లు ఇవే వాడతారు. ఈజ్ ఇట్ ట్రూ? యా. ఏదో ఒకసారి శాంపుల్ చూపించు. చేపట్టండి. మరి అంత బాగాలేదే. తారాబాయ్ ఏం తింటున్నారా? మస్తు బరువు నువ్వు. ఏకో చల్ పో పో పో. అసలు సూపర్ ఉంది తెలుసా? అసలు ఏమ్మా ఏంటి ముచ్చట్లు పెట్టారు? ఏం లేదు సార్. ఇల్లంతా బాగా నచ్చిందా? చాలా బాగుంది సార్. ఏదో కొత్తగా పెళ్ళయిందన్నారని మీకోసం 3000 తగ్గించిచ్చాను. ఇల్లంతా జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా సార్. సార్ మా పోర్షన్ పక్కన ఎవరు సార్ ఉండేది? అవును, లోపల నుంచి ఒకటే అరుపులు కేకలు, ఎవరినో కొడుతున్నట్టు. ఓ అదా, రంగున్ దాదా అని. దాదానా? హా, మీరేం కంగారు పడకండి. వాళ్ళకి ముందే చెప్పాను, వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళ ప్లాట్లోనే చేసుకుంటారు. మీకెప్పుడైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే నాకు చెప్పండి, సరేనా? సరే సార్. నాకు బయట పని ఉంది, వెళ్ళొస్తాను. దాదా అంటాడేంటి? ఏదో జోక్ చేసి ఉంటాడులే. సరే కానీ బయటకి ఎక్కడికన్నా వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం చెప్పు? సినిమాకి వెళ్దాం. ఏ సినిమాకి? సల్లూబాయ్ నటించిన టైగర్ 3. అమ్మ బాబోయ్, నేను రాను. అంత భయపడతావేంటి? అదేదో హారర్ సినిమా లాగా. హారర్ అయినా ఏం భయం లేదు, కానీ ఈ యాక్షన్ మూవీస్ అంటే అస్సలు నచ్చవండి నాకు. ఈ చంపుకోడాలు, నరుక్కోడాలు, తిట్టుకోడాలు, చిచిచి. ఓకే ఓకే సరే, వేరే దానికి ఎక్కడికైనా వెళ్దాంలే. ఎక్స్క్యూజ్ మీ. ఏమన్నా ఏం ముచ్చట్లాడుతున్నారు? అవును, ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయాడా? ఆగు, నేను హెల్ప్ చేస్తా. కళ్ళు తిరగలే, కాళ్ళు తిరగలే. అన్న సెటిల్మెంట్ కోసం కిడ్నాప్ చేసినాం. కిడ్నాపా? ఇప్పుడు మీరు ఇతన్ని ఏం చేస్తారు? ఏమైనా చేయొచ్చు. కళ్ళ నుంచి కిడ్నీ వరకు మొత్తం బ్లాక్ మార్కెట్లో అమ్మేయచ్చు. షాల్తీలో ఇప్పుడు డ్రైనేజీలో నువ్వు కూడా ఇస్తాలే కానీ. అరే ఈడు లేస్తున్నట్టున్నారు. సరే అన్న, ఉంటా. బాయ్ వదినా. మధు 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 రే, నువ్వేంట్రా ఇక్కడ? ఎవరా మనల్ని కిడ్నాప్ చేసింది? మనల్ని ఎవరు కిడ్నాప్ చేయలా, నేనే నిన్ను కిడ్నాప్ చేయించా. మరి నీ బుగ్గకేమైంది? ₹1 కోటి సెటిల్మెంట్ కి కక్కుర్తుపడి ఈ దెబ్బరొట్టి మొహోడు ₹1000 అడ్వాన్స్ ఇచ్చాడు. నా కాలే గొప్ప పగలగొట్టిన. ఎవరు సార్ మీరు? తగ్గా? నేను తగ్గను సార్. చూజీ తగ్గు అంటే ఏంటి సార్? దాదా, రంగూన్ దాదా. దాదానా? ఏం చేస్తుంటారు మీరు?
వీడు అడ్వాన్స్ ఇచ్చాను అంటున్నాడు. ₹1,00,00,000 సెటిల్మెంట్ ఏంటి? రేయ్ ఇంకా అర్థం కాలేదా నీకా? అల్బిత్రనాలా మీ వాడి వాటా ఆస్తి కోసం నేను కిడ్నాప్ చేసినాం. కిడ్నాప్ చేసి ఏం చేసుకుంటారు? సంతకాలు పెట్టించుకుంటారా? నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. పోలీసులకి కంప్లైంట్ చేస్తావా? రే చెంచా ఎల్లిడి కట్లిప్పురా. కాల్ చేసుకో. ఏయ్ కాల్ చేసుకోవా? కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీ అత్తు చేరువ పోలీస్ స్టేషన్ కి కనెక్ట్ చేయబడుతుంది. దయచేసి లైన్ లో వెయిట్ చేయండి. రే రే కాల్ కట్ చేయి. ఏంటి భయపడుతున్నారా? కాల్ కట్ చేయరా. ఏరా వీడో దాదా, వీడి వెనకాల నువ్వు తోకొప్పుకుంటూ వెళ్ళి వీడిని హెల్ప్ చేయమన్నాడు. రే బాతు బచ్చా, నువ్వు ఇప్పుడు 100కి డైల్ చేసి అది దగ్గరలో ఉన్న గోల్కొండ పిఎస్ కనెక్ట్ అయ్యి వాడెవడో కానిస్టేబుల్ ఫోన్ ఎత్తే కానిస్టేబుల్ పోయి ఎస్ఐకి చెప్పి ఎస్ఐ పోయి సిఐకి చెప్పి సిఐ పోయి డిఎస్పీకి చెప్పి లాస్ట్కి ఎస్పీకే కదా కేసు అప్పగించేదే. ఇవన్నీ ఎందుకు వేస్ట్ అవ్వరమా? నువ్వు డైరెక్ట్గా ఎస్పీకి ఫోన్ కలుపా. కలపరా. ఏం నంబర్ లేదు అనుకున్నావా? రే చాకో అన్న ఫోన్ ఎత్తుకోరా. ఇగో అన్న. హే సిరియా కాల్ గోల్కొండ ఎస్పీ సూరిగాడు. సూరిగాడా? రంగున్నదా? సారీ రంగున్నదా? సారీ ఎందుకబ్బా? మీ ఫోన్ ని ఫస్ట్ రింగ్ ఎత్తలేకపోయా కదా అందుకు. ఏం లేదు సూరిగా, కొత్త కేసు వచ్చింది. నన్ను బెదిరించడానికి ఈడో 100 కాల్ చేస్తా అన్నాడు. మిమ్మల్ని బెదిరించడానికి 100 కాల్ చేస్తాడా ఆడి బొందా? నీకుందరు హైదరాబాద్ లో 4 తీవ్రవాదుల్ని పట్టుకోవాలంట. 3 దొరికారు, 1 దొరకలా. దోసేయమంటారా దాదా? ఇప్పుడు చెప్పరా రే, రంగున్ దాదా వెనకాల తొక్కుకుంటూ వెళ్ళి మంచి పని చేశానా లేదా? సరే సూర్య నేను చూసుకుంటాలే గానే స్టేషన్ లో అందరిని అడిగానని చెప్పు. సరే దాదా, మళ్ళీ సారీ. అంటే ఫస్ట్ రింగ్ ఎత్తలేకపోయాను కదా. ఏం కాదులే సూర్య, ఉంటా మళ్ళా బాయ్. ఉంటా దాదా. చూసినావా తగ్గుతో తొక్కలో వేసావనుకో తుక్కు తుక్కు చేస్తా. రంగుందాదా, నేను ఆస్తి సగం సగం పంచుకుందామని చెప్పాను. ఈ దొంగ నా కొడుకే మొత్తం కాజేయాలని చూశాడు. కోర్టులో కేసు గెలిచాక మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడు. అవన్నీ నాకెందుకు చెప్తానవో? నేను ఇద్దరు వైపు విని తీర్పు చెప్పే జడ్జిని కాదు, డబ్బులు ఇచ్చినోడు వైపు సెటిల్ చేసే తగ్గుని. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. వీడు ఎంత % ఇస్తా అని చెప్పాడు? 10. అయితే నేను 30 ఇస్తా. వీడిని లేపేసి ఆస్తి మొత్తం నాకు వచ్చేలా చూడు. అమ్మని రంగున్ దాదా, నేను 40 ఇస్తాను, ఇన్నేసాయి. నేను 50 ఇస్తా. నేను 60. 61 ఇస్తా. 61. నేను 62. 63 ఇస్తా. రే ఈక కుర్తేరా మీ అన్నదమ్ముళ్ళిద్దరిని ఎడగొట్టిందే. ఛే హేయ్, మీ ఇద్దరిని లేపేసి మీ ఆస్తి మొత్తం కొట్టేసేదానికి నాకు నిమిషం పట్టదు. కానీ రంగున్ దాదా చేసే తప్పుడు పనైనా నిజాయితీగా చేస్తాడు. రేయ్ వీడి పేరే ఉన్నావురా? ప్రకాష్ అంటన్నా. చూడు ప్రకాష్, నీ ఆస్తి మొత్తం వాడు కాజేయాలనుకున్నది నిజమే, కానీ నువ్వు కేసు గెలిచాక వాడు వాటా మాత్రమే అడిగాడు. వాడు బోగ్గాడే అయిండొచ్చు, కానీ పొరం బోక మాత్రం కాదు. ఇప్పటికైనా అన్నదమ్ములైన మీ ఇద్దరు సరే ₹1,00,00,000 తీసుకొని ఆ 10 లక్షలు నాకు ఇచ్చారా? సరే, లేకపోతేనా నాకొకే రంగుందా? నాకొకే రంగుందా? అది ఏరా చాకో మొహమేంది టక్కాల్లో పెట్టినావా? నాకు నచ్చలేదన్నా. ఒక్క రక్తం చుక్క కూడా రాకుండా సెటిల్మెంట్ ఏంటి? ఒరే అంతేనా? దానికే మొహం నువ్వు అలా పెట్టాలా? నువ్వు అను వీళ్ళిద్దరిలో ఒకరిని టైం పాస్కి లేపేస్తున్నా. ఓయమ్మో అమ్మయ్యా నవ్వాడు రీడా. ఇంకేంట్రా, ఆస్తి మొత్తం పనిచేసుకున్నట్టే కదా? ఇంకేంది, నువ్వు హ్యాపీనే కదా? హ్యాపీయే, కానీ ఆ రంగున్ దాదాకి ఇంకా 10 లక్షలు ఇవ్వాలి కదా, అది ఇచ్చేసి వస్తా. అరే కొంచెం బేరం ఆడొచ్చు కదరా. బేరం ఆడినందుకే నా బుగ్గ బాలు కొట్టిండు. మళ్ళీ బేరం అని అనుకో నా తలవాలు కొడతాడు. వద్దులే. ఎవరు సార్ మీరు? ధనుంజయ్ గారు వారసులు మీరేనా? మేమే. ఆయన పోయాక ఆస్తి వచ్చేది మీకేగా? అవును. ఆయన కట్టాల్సిన అప్పులు తీర్చాల్సిన బాధ్యత కూడా మీదేగా. అప్పులా? మీ నాన్న కోటీశ్వరుడు అనుకుంటున్నారా? 2 కోట్లు ఆస్తుంటే 4 కోట్ల అప్పు ఉంది.
4 కోట్ల అప్ప. ఇద్దరు చెరు సమానంగా ఆస్తి పంచుకున్నారుగా, ఇప్పుడు అప్పులు కూడా చెరు సమానంగా కట్టాలి. అన్నా నైట్ ఒక సినిమా చూసిన అన్న, అందులో వెనగాని చేతిలో పెద్ద పెద్ద గన్లు ఉన్నాయి. ఈ ఏళ్ళతో పని అవట్లే, మనం 2 గన్లు కొనుక్కున్నామే. రేయ్ ఏంద్రే ఇదే? చదువుకోవడానికి ఒక పేపర్ సరిపోతుంది కదా, ఇన్నెందుకో? మజాక్ చేస్తున్నావా అన్న? మనకు చదివేడు వచ్చే. అవును కదా, ఇన్నెందుకో? తుడుచుకొని కన్నా. తుడుచుకోవడానికా? అవు గా ఓనర్కి నిన్నటితో మన వచ్చిన 1000 రూపాయలు అయిపోయినాయి. ఈ రోజు నుంచి మనకి ఇవే దిక్కు. బకెట్లో నింపమని చెప్పాను కదరా. నింపమన్నా మరే? ఆ సోమేష్ గారిని పాస్పోర్ట్ సెంటర్లో తింటే కడుపు చేరిపోద్దని నువ్వు ఎంత చెప్పినా వినకుండా వినకుండా నిన్న రాత్రి వీడియో పోయి మెక్కొచ్చినాం. మెక్కొస్తా ఇంకేముందన్నా, నింపిన నీళ్ళన్నీ నైటే అయిపోయినాయి. అబ్బా రేయ్, నిన్ననే కదరా కేసు అయిపోయింది. వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలిగా. అవునా? చేయాలన్నా? చేయాలన్నా కాదు, వసూలు చేయండి. వాళ్ళు డబ్బులు వసూలు చేస్తే మనం ఈ డెన్ని ఖాళీ చేసి కొత్త డెన్నికి వెళ్ళొచ్చు. వెళ్ళి చూడండి. రంగుందాదా ఉన్నారా? అన్నా మనం ఏడికి పోని అవసరంలే, ఈడే వచ్చిండు. అయితే తీసుకురండి రా. దా. ఏమైంది రంగుందాదా? తెలుగు సినిమాల్లో హీరోయిన్ని విలన్ బీటేసినట్టు అలా పైనుంచి కిందకి స్కాన్ చేస్తున్నారేంటి? ఏం లేదురా, 10 లక్షలు బ్యాగ్లో తాలేదు, సూట్ కేసులో తాలేదు, జోబులో పడుతుందంటే జోబులో కూడా పట్టదు కదా. చెక్కు గిట్ర తెచ్చావేమో, క్యాష్ ఏ తెచ్చావేమో అని చూస్తున్నా. దాని గురించే మాట్లాడదామని చెప్పి వచ్చాను రంగుందాదా. మీరు నా కేసుకి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రంగుందాదా. కాకపోతే మా నాన్నకి ఆస్తితో పాటు అప్పులు కూడా చాలా ఉన్నాయని తెలిసింది రంగుందాదా. అప్పులా? అసలు ఎన్ని అప్పులు ఉన్నాయంటే ఈ జన్మ మొత్తం మేము కష్టపడినా అప్పులు తీర్చలేం రంగుందాదా. ఆస్తి మొత్తం మా వాడికి వదిలేస్తున్న బావును. హక్కు ప్రకారం అప్పు కూడా వాడే క్లియర్ చేయాల్సి వచ్చేది. టైంకి చెంచా గాడు వచ్చి మీతో సెటిల్మెంట్ చేస్తాను అది ఇదని చెప్పి తీసుకొచ్చాడు. ఆస్తి వచ్చాక రాజులా బతుకుదాం అనుకున్నాను రంగుందాదా. కానీ బానిస బతుకు బతకలేకపోతున్నాను రంగుందాదా. బానిస బతుకు బతకలేకపోతున్నాను. ఏమ్రో 10 లక్షల డబ్బులు ఎగ్గొట్టడానికి ఇలా నాటకాలు చేస్తున్నావా? మీరు నమ్మరు రంగుందాదా, అందుకనే పేపర్స్ తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. అంటే నాకు రావాల్సిన 10 లక్షలు రానట్టేనా? నాకు రావాల్సిన 1 కోటి రూపాయలు రానప్పుడు ఇంక నీకు 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి రంగుందాదా? ఒరేయ్ నీ అబ్బా చెంచా అన్నా చాకందుకురా. చాకంటే ఈడు కాదురా పుల్క, కత్తందుకోరా. అది ముందే చెప్పాలి కదా. రంగుందాదా కోడి నరికితే పలావ్ అవుతుంది, మేకని నరికితే బోటి అవుతుంది, నన్ను నరికితే వస్తుంది రంగుందాదా. నీ కిడ్నీలు, లివరు, ఊపిరితిత్తులు అన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి నా 10 లక్షలు వసూలు చేస్తారా? రంగుందాదా ఏం రో దగ్గుతున్నావు? ఈ మధ్య సిగరెట్లు కొద్ది తగ్గించేసరికి దగ్గెక్కువైపోతుంది రంగుందాదా. సిగరెట్టా? అంటే నీకు సిగరెట్ అలవాటు ఉందా? అంటే ఊపిరితిత్తులు అమ్ముకోలేవు, అయినా పర్లేదురా. ఏం రో అరుస్తాండవా? అంటే మంది ఎక్కువ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చింది రంగుందాదా. నీకు తాగుడు అలవాటు కూడా ఉందా? అయితే నీ లివర్ అమ్మలేను రా. రంగుందాదా ఒక్క నిమిషం టైం ఇస్తే ఉచ్చోసుకొచ్చేస్తా రంగుందాదా. ఆ తర్వాత రుణం చంపేసుకోవచ్చు రంగుందాదా. ఏరా ఉచ్చాపుకోలేకపోతున్నావా? ఉప్పు ఎక్కువ తినేసరికి కిడ్నీలు కూడా పోయే రంగుందాదా. నీ శరీరంలో సరిగ్గా పనిచేసే ఒక్క అవయవం లేకుండా వచ్చే 1 కోటి రూపాయలతో ఏం భోగభాగ్యాలు అనుభవిద్దాం అనుకున్నారా నీ అబ్బా? రే చెంచా అన్నా, వీడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా కత్తితో వీడి తల లేపేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రేయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. లేదురా రే. నేను వెళ్ళవా? ఎందుకు వెళ్ళవురా? చెప్పాను కదా రంగుందాదా, ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. అందుకని అన్నా మొన్న నీకు అడ్వాన్స్ కింద ఒక 1000 రూపాయలు ఇచ్చా కదన్నా, అది కొద్దిగా తిరిగిస్తే కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నా. ఒరేయ్ 10 లక్షలు ఎగ్గొట్టి 1000 రూపాయలు మళ్ళీ తిరిగిమంటావా? తగ్గుతో తొక్కలా వేసానుకో తుక్కు తుక్కు చేస్తా నీ అక్క. పోరా అన్నా ప్లీజ్ అన్నా, నా 1000 రూపాయలు అన్నా. అన్నా నా 1000 రూపాయలు అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, నా 1000 రూపాయలు అన్నా. వద్దన్నా, మూడు బాగుంది కాబట్టి నేనేం చేయలేదు, లేదంటే నరబలిస్తుండే. అన్నా ప్లీజ్ అన్నా అన్నా. ఏమిటండి ఆ అరుపులు?
హోమ్ థియేటర్లో రక్త చిత్ర సినిమా చూస్తున్నారు అనుకుంటా. అన్నా అన్నా ప్లీజ్ అన్న 1000 రూపాయలు అన్న 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 కొట్టకన్నా అన్న కొట్టకన్నా అన్న ప్లీజ్ అన్న 1000 రూపాయలు అన్న కొట్టకన్నా పోరా. ఇంకోసారి కనబడ్డావో కోశకారం పెడతా బిడ్డ. ఎవరతను? ఏమదిరా ఎటును? అదృష్టవంతుడు. అదృష్టవంతుడా? అందుకే అన్న చేత చావకుండా బ్రతికిపోయాడు. చంపడమా? అయినా ఈ మధ్య అన్న బాగా సలబడిండ్రా. అవునరా. ఒకప్పుడు కత్తి సానబెట్టి మర్డర్ చేసేటోడు ఇప్పుడు ఎంత చిరా చెప్పిస్తున్నావు వదిలేస్తుండు. కత్తి సానబెట్టడానికి మర్డర్ చేస్తాడా? అవు ఇప్పుడు చికెన్ లెక్కనే మనిషిలో కూడా ఒక బొక్క ఉంటది, అది మస్తు గట్టిగా ఉంటది. దాంతో గనక కత్తిని సరా 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 అని సానబెట్టాం అనుకో, అది పుచ్చకాయ అయినా కొబ్బరికాయ అయినా ఓకే ఒక ఇటుకి తెగ అవతల పడాలి. వదినా మీ ఇంటి కిచెన్ లో కత్తులు ఏమన్నా చెప్పు, మంచి పదును పెట్టి చెంకాయించి ఇస్తాం. ఉంటామ్మలా కత్తి సానబెట్టి మర్డర్ చేస్తారా? చా ఏంద్రా ఈ బతుక. చక్కగా ఈరోజు 10 లక్షలు వచ్చుంటే సెటిల్ పెట్టి ఆపేసి సెటిల్ అయిపోవచ్చు అనుకున్నా. ఏదైనా మంచి పైసలు వచ్చే కేసు ఉంటే బాగుండే. రే ఎవర్రా? ఇంకోడన్నా మన మొగుడై ఉంటాడు ఆ ఓనర్ గాడు. అని ఇంటి ఓనరా? అమ్మో నువ్వు భయపడకే, నేను ఎలా చూసి వస్తా. ఏమవుతుందేమో. అన్నా ఎవర్రా? ఓనర్ గాడు మన పోషన్ వేరే వాళ్ళకి అమ్మేసిన అనుకుంటానా, ఇక మనం ఖాళీ చేయాలేమో. ఖాళీయా? ఎవరో కొత్త టెనెంట్ వచ్చి ఇల్లు చూసుకుంటుందే. రే ఇప్పుడు మనం ఎక్కడున్నారా? ఇక్కడ రంగున్ దాదా ఎవరు? రంగున్ దాదా అన్నా కొత్త కేసు వచ్చిందే. కొత్త కేసా? రమ్మను. హాయ్ పింకీ. హాయ్. ఏందమ్మా ఏంది గోలా? ఈవ్ టీసింగ్. ఏందిరే ఈ ఆంగ్లమో? నా యూపీజింగ్ అంటే పరేషాన్ చేసినా. ఓ మీరెవరైనా చేశారా, ఎవరైనా మిమ్మల్ని చేశారా? అలా చూడకండి. ఇంతకుముందు కేసు ఏది ఏంటో తెలియడానికి చాలా టైం పట్టింది. నన్నే ఈవ్ టీసింగ్ చేశాడు. ఎవడాడు? రోజు బస్ స్టాప్ లో బస్ ఎక్కడానికి వెళ్తుంటాను, అక్కడొక్కడు చాలా వల్గర్గా ఈ వల్గర్ అంటే ఏందిరా? వంకాయలా అంటే బూతులు మాట్లాడమే. బూతులు ఒక అమ్మాయి ముందు బూతులు మాట్లాడకి సిగ్గులేదు వాడికి. ఏరా చాకు, ఇన్ని బూతులు వాడుకోవడం మాట్లాడున్నాడు కదరా. ఎవడు తెలుసు మొగ్గ. చాకు అమ్మాయిని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఈ రంగున్ దాదా డబ్బులు తీసుకోకుండా వెళ్ళి వాళ్ళ చెమడాలు ఒలుస్తాడు. ఇప్పటి వరకు మనం ఏ కేసు డబ్బులు తీసుకున్నాం? సారీ. చూడమ్మా, ఆడపిల్లలంటే కోడి పెట్టలా ఉండకూడదు, పులి పిల్లలా ఉండాల. ఇంత చిన్నదానికే నా దగ్గర రావాలా? వాడిని లాగి పెట్టి పీకుంటే సరిపోయేది. ఇప్పటి వరకు అలా చేసిన అబ్బాయిలందరినీ నేనే పీకాను, కానీ వాడు మాత్రం అంత పోటుగాడా? సరే అమ్మా, వాడు ఎక్కడుంటా చెప్పు, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ రంగున్ దాదా, థ్యాంక్ యూ సో మచ్. వాడి ఫోటో ఏమైనా ఉందా? ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందన్నా. చూపి. ఇదిగోండి అన్నా. ఏంది కప్పు? రే స్నానం చేయలేదా? నీళ్ళు రాట్లేవు కదే. అన్నా చెటాకంత లేడే, వీణేసాడు. నువ్వు అలానే నేను వెళ్ళి వేసేస్తాను చూడు. ఆ నేసేంత సీన్ నీకు ఉందనుకున్నావరా? అన్నా ఆని పోయి నేనేసొస్తా, నువ్వు చెంచగా లేక నా పక్కన ఉండు. రే చెంచా నువ్వురా, నేను కాదు. అన్నా నేను వెళ్ళేసొస్తానే. అన్నా నాకైతే అస్సలు నమ్మకం లేదే. నువ్వెవర్రా నమ్మడానికి? అన్నా వాడు కాలు తీసేలా, చేసేలా.
లేదా లేపేయాలా? లేపేసి వస్తా. వేసేసి వస్తా. చాకు చూడ్డానికి ఎలికిలా ఉన్నా ఏనుగంత బలం ఉందిరా నీకు. ఎల్లి వాణ్ణి ఒక్కటి పీకితే గోప గొయ్యమనాలా. ఈ పక్క పీకితే ఈ పక్క నుంచి బ్లడ్ గారాల. అన్న గట్లనే అక్క, నువ్వేం ఫికర్ చేయకు. ఇవాళ ఈ చాకు వాణ్ణి ఇరిటేట్ చేసి వస్తా. జాగ్రత్త. అక్క నువ్వేం ఫికర్ చేయకు, గంటలో నీ ముందుంటా. సరే అన్నా కొంచెం బ్లెస్ మీ అన్నా. శబ్బాష్. ఈరోజు ఎట్లయినా నన్ను కుమ్మి వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటా. చూసినవరా చెంచా, రోజు రోజుకి చాకు కత్తి లాంటి కుర్రోడు అయిపోతున్నాడు కదా, వాడి పేరు కత్తి అని మార్చేద్దామా? వీడికి జాలాస్. అన్నా నీ కత్తి మళ్ళీ వస్తుంది. ఏం రమల్లా వచ్చినావా? అన్నా ఇంతసేపు ఆవేశంలో పోయినా కానీ ఇంతకు అది ఏ బస్ స్టాప్ అని అడగడం మర్చిపోయాను. సారీ. అదిగో మాటల్లోనే వచ్చాడు రా సింహం. ఏమ్రా షేర్? ఏమ్రా గోప గుయ్యమనిపించినావా? మాట్లాడవేంద్రా? అన్న ఇచ్చుడు. ఏమ్రా నవ్వుతున్నావా? నీకు ఇంకా సమజ్ కాలేదా అన్న? నువ్వు ఈయన పోయి కాన్మైరీ కొట్టి రక్తం తేరా అంటే వీడు పోయి కాన్మైరీ కొట్టించుకొని రక్తం తెప్పించుకోండు. వీడికి పోయి నువ్వు చాకు నుంచి కత్తి అని పేరు మారుస్తాను, వీడికి చాకు నుంచి బ్లేడు అని పేరు మార్చానా? ఇలా అవుతుందని నాకు ముందే తెలుసు. ఏం తెలుసమ్మా నీకో? నేను వెళ్ళి వాణ్ణి. అన్నా నువ్వు కూసో. ఈ మాత్రానికి నువ్వెందుకన్నా, నేను వెళ్ళొస్తా. అంతే అంటవా? వదినా నేనేం చాకు లెక్క కాదు, యూపీజీ అంటే ఏందో వాడికి చూయిస్తా. అదిరా చెంచా, నా అసలైన వారసుడు నువ్వేరా. ఎల్లురా, ఎల్లి వాడిని కొట్టే దెబ్బకి 2 చెవుల్లో నుంచి గీమని బ్లడ్ రావాలా. ఓకే అన్నా, బ్లెస్ మీ అన్నా. ఎల్లిరా. మా ఓడి జాలోడికి షేక్ అడిచేస్తాడు. ఏమరా చాక, పరువు తీసినావు కదరా. అమ్మా అన్నా, జీవితం మొత్తం చెవిటోన్ అయిపోతానని భయమేసిందన్నా. సిగ్గు లేదురా నీకా? అన్నా చెంచేడి? చెంచా ఏడా? నీ వల్ల కాలేదని ఆడు పోయినాడు. నీ వల్ల కాలేదని ఆడు పోయినాడు. చెవిటి మాలోకం. అదిగో వచ్చాడు చూడు. వాడికి రక్తం తెప్పిస్తా అని చెప్పి నీ చెవులో రక్తం తెప్పించుకున్నావేంద్రా? ఎక్కడికే? మీ వల్ల కాదని నాకు అర్థమైంది, నేను వెళ్తా. హలో పాపా, హెడ్ లైట్ ని టైర్ ని చూసి ఇంజన్ ని తక్కువ అంచనా వేయద్దు. తగ్గిక్కడ తగ్గేదిలా. పదండ్రా. పదండ్రా. పదా. ఏం పాపా ఎట్లున్నావు? అరే నవ్వుతుంది, పడిపోయింది. వీడే దాదా. ఏందిరా నీ గోలా? బస్ స్టాప్కి వచ్చినావా, బస్ ఎక్కినావా, పోయినావా అన్నట్టుండాలా. లేకపోతే అమ్మాయిలతో ఏందిరా నీకు పంచాయితే?
ఈ అమ్మాయిని ఏదో గ్రీన్ పీస్ చేసినావంటున్నా. ఫేస్ 1 2 3. గ్రీన్ పీస్ కాదు దాదా, అది ఈవ్టీస్. అదేదో చేసినావంటున్నా. మా చెంచాగాలను కూడా గ్రీన్ పీస్ చేసినావంట. ఈవ్టీస్. అదేరా, నువ్వు మొగాడు అయితే నన్ను చేయరా గ్రీన్ పీస్. ఈవ్టీస్ దాదా. అదే ఏదో ఒకటి. నీ మొగతనం ఏదో నా మీద చూపించరా. తగ్గుతో తొక్కలే వేసేలేసానుకో, తుక్కు తుక్కు చేస్తాను నీ అక్క. అది చూస్తా. అమ్మో 1 2 3 1 2 3 మైక్ చెక్ మైక్ చెక్ మైక్ చెక్ 2 3 మైక్ చెక్. ఏమే పోరి, నువ్వు రోజు వచ్చి చేసినవే నా దిల్లు చోరి, వదిలేస్తా నా ఎక్సలందరూ నిన్ను కోరి. నువ్వు ఓకే అంటే లేచిపోతాం దొడ్డి దారి బైపాస్ రోడ్ ఎక్కి పట్టుకుందాం లారీ. నీ ఫిగర్ చూస్తే ఫిగర్ పట్టుకుంటూ ఉంది నా గుండె. నన్ను కాదు అంటే రోజంతా నాకు ఒళ్ళు మండే. ఓకే అంటే సర్దుకొని చెక్కేద్దాం సండే, లేదంటే దూకి చచ్చిపోతాను చెప్తున్నా ముందే. నువ్వు ఓకే అంటే లేచిపోతాం దొడ్డి దారి బైపాస్ రోడ్ ఎక్కి పట్టుకుందాం లారీ. అన్నా నువ్వు తగ్గ నాకు తెలియదు, అది లేకపోతే నాకు రోజు గడవదు. ఎందుకన్నా మధ్యలో ఇల్లొల్లి దాన్ని అప్ప చెప్తా చేసుకుంటా పెళ్ళే. ఏమే పోరి, నువ్వు రోజు వచ్చి చేసినవే నా దిల్లు చోరి, వదిలేస్తా నా ఎక్సలందరూ నిన్ను కోరి. నువ్వు ఓకే అంటే లేచిపోతాం దొడ్డి దారి బైపాస్ రోడ్ ఎక్కి పట్టుకుందాం లారీ. ఏమే పోరి, ఏమే పోరి, యో 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 యో. ఏమే పోరి, ఏమే పోరి, ఏమే పోరి, పోరి 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 కోరి 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 వచ్చేసా నీ దారి 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 దారి. ఎంత మోసం చేశారా. నా చేత మూసినది లాంటి గబ్బు పాటను వినిపించి మీరు మాత్రం చెవులు మూసుకుంటారా. ఎవరన్నా బతికిపోయింది ఇందాకలాగే వచ్చి మళ్ళీ ఆ పాటని చెవులకు చిల్లుబడి రక్తం తెప్పించుకోవాలా? అయ్యో, మనకే కాదురా, అన్నకు కూడా కారింది బ్లడ్. నీకైనా ఒక చిన్న తాపేసాడన్నా, నాకైతే 2-3 చెన్నాలు అనిపించి బ్యాండ్ వేసిండన్నా. ఆల్మోస్ట్ చెవుడొచ్చింది. మీకు చెప్పానా, రోజు ఇలాంటి పిచ్చి పిచ్చి లిరిక్స్ తో కీచుకొని తీసుకుని నన్ను ఈవ్ టీజింగ్ చేస్తున్నాడు. అసలు ఎవడురా నువ్వు? యోయో, నా పాట వల్ల అవ్వాలి అందరూ హడాల్, గెలిచేస్తా ఈసారి ఇండియన్ ఐడల్. ఏమే పోరి, నువ్వు రోజు వచ్చి చేసినవే నా దిల్లు చోరి. ఏమే పోరి, ఏమే పోరి, యో. అబ్బా, నిశ్శబ్దం వినడానికి ఎంత బాగుందిరా. ఎవడైనా ఎక్కువ మాట్లాడితే లాగి పెట్టి 2 బేకచ్చు. ఎవడైనా కొట్లాటకొస్తే చేతులు కాళ్ళు ఇరిసేయచ్చు. పాట పాడితే ఏం చేయాలో ఇప్పుడు తెలిసిందిరా. నేను ముందే చెప్పాను కదా మీ వల్ల కాదు అని. నేను ఇంక వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళి చెల్లమ్మా. అన్నా, అంటే ఇప్పుడు మనం అమ్మాయికే సెటిల్ చేయలేమా? రేయ్, రెంట్ కట్టడానికి ఏడుస్తుంటే చెవిటి మిషన్ కొనడానికి ఎంత అవుతుందో తెలిసినా? ఏమే పోరి, నువ్వు రోజు వచ్చి చేసినవే నా దిల్లు చోరి, వదిలేస్తా నా ఎక్సలందరూ నిన్ను కోరి. ఓకే అంటే లేచిపోతాం దొడ్డి దారి బైపాస్ రోడ్. ఆ పాట ఒక్కసారి వినడమే ఎక్కువ, దాన్ని మళ్ళీ రికార్డ్ చేసుకుని ఎందుకు పెట్టుకున్నారా? అంటే రోజు పొద్దున్నే లేవడానికి ఇబ్బంది అయిపోతుందని వాడి దిక్కుమాలిన సాంగు అలరంటంగా పెట్టుకున్నామన్నా. రే చాకు, మంచి ఐడియా ఇచ్చావరా. ఐడియానా? ఐడియా ఏందన్నా? యోయో, ఏరా, మేకులాంటి నీ కీచి గొంతుతో మా కర్ణ పేరు పంచర్ చేస్తావరా? నీకు ఈ రంగు ఉందా ఇచ్చే శిక్ష ఏంటో తెలిసినా? రే చెంచా, ఫుల్ వాల్యూమ్ బెటరా. పెంచినా ఏమే పోరి, నువ్వు రోజు వచ్చి చేసినవే నా తగ్గుతో తొక్కల వేషాలు వేసావనుకో, నిన్ను కోరి. నువ్వు ఓకే తుక్కు తుక్కు చేస్తా. బైపాస్ రోడ్ ఎక్కి పట్టుకుందాం లారీ. నా గుండె. నన్ను కాదు అంటే లేదంటే చచ్చిపోతాను చెప్తున్నా ముందే. పాట ఆగిపోదు కదా. లూప్ లో పెట్టా. చూడొచ్చేలా చేద్దాం అనుకున్నా, కానీ చంపేసేలా ఉన్నారుగా. అమ్మయ్యా, ఈ మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే అమ్మా. అమ్మయ్యా. నీకు ఆ సాంగ్ కూడా వాట్సాప్ చేస్తున్నాను,
ఎవడైనా ఇబ్బంది పెట్టాడనుకో ఈ పాట వినిపించి ఆయన చంపేయి. ఏమో అనుకున్నాను గానీ రంగున్ దాదా మీ ప్రాణాలను పణంగా పెట్టి మరీ నన్ను కాపాడారు. థ్యాంక్ యూ సో మచ్ రంగున్ దాదా. పోరా పోరా. హలో ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్స్ బాగానే చెప్పినావు కానీ ఏమైనా పైసలు సెట్ చేయరాదు? అదేంటి అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకోమన్నారు కదా. అన్నాం కానీ మా ఆర్థిక పరిస్థితి ఆడి పాట కంటే దారుణంగా ఉంది. కొంచెం ఎంత అయితే అంత ఇవ్వచ్చు కదా. రైట్ మళ్ళా ఎరా ఎంత ఇచ్చింది? రెంట్కి సరిపోద్దా? అంటే సగం వస్తాయన్నా. అయితే వెళ్ళి ఆ డబ్బులే కట్టేసి కొంచెం నీళ్ళు వదలమనరా. స్నానం చేసి 2 రోజులైంది. సరే అన్నా బా. అబ్బా ఇక బెటర్ షో మళ్ళా ఓడిపోయామే. ఒరేయ్ ఇప్పటి వరకు మనం ఒక 25 ఆటలు ఆడుంటాం కదరా. మీ ఇద్దరు ఒక్కటంటే ఒక ఆట కూడా గెలవలేదు ఎందుకో? రేయ్ నిజం చెప్పండి రా, మీ ఇద్దరు కావాలనే ఓడిపోతున్నారు కదరా. చచ్చా అలాంటిది ఏం లేదన్నా. నిజం చెప్పండి రా. అవునన్నా. నువ్వే కదా నిజం చెప్పన్నావు. నిజం చెప్పమంటే చెప్పేస్తావా? చెప్పన్నా. సరేనా సరేనా. ఇప్పుడు రండ్రా న్యాయంగా ఒక ఆట ఆడదాం. భయపడకుండా ఆడండి. ఓకే అన్న. కానీ ఆటలో నేను గెలవలేదో అప్పుడు చెప్తా. సిటీలో క్రైమ్ రేట్లు బాగా పడిపోయినాయి అన్న. మన కేసులే వస్తలేవు. అసలు క్రైమ్ స్టార్ట్ అవుతుందా మన నుంచి కదన్నా? అవునరా, ఈ మధ్య బాగా బోర్ కొట్టేస్తుందిరా. ఏం చేయాలో తోచట్లేదా? కేసులు వస్తలేవు, క్యాష్ రావట్లేదు. అవునరా, మన అదృష్టం బాగుండి ఆ పాప సగం రెంట్ కట్టింది. లేకపోతే నా ఫుట్పాత్ మీద జోబు దొంగలా తిరిగేటోళ్ళం. అన్నా చూడబెట్టింది అదే నువ్వు. ఆఫ్టర్ ఆల్ జేబు దొంగ అంటావా? మజాక్ కూడా మనం ఆడకన్నా. ఫీల్ అయిపోయాడు. అన్నా నాకు ఐడియా వచ్చింది. నీ బుర్రకి ఐడియాలు కూడా వస్తాయరా? సర్లే చెప్పు. అన్నా బయట ఎలాగో క్రైమ్ రేట్స్ తగ్గినాయి కదా, నేను చెంచా మారువేషన్లో బయటికి పోతాం, క్రైమ్ చేస్తాం, వాళ్ళు మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తారు సెటిల్మెంట్కి. రేయ్ ఇట్రారా. నేను రాను, నువ్వు కొడతావు. ఐడియా నచ్చితే భుజం దాన్ని ప్రోత్సహించొచ్చేమో. అంతే అంటావా? అన్నా రంగుందదా చేసే తప్పుడు పనైనా తప్పుగా చేయడు. మరి ఇట్లయితే మనం ఎట్లా బతుకుతామే? లాస్ట్ టైం వచ్చే దొంగ నాకు 10 లక్షలు ఇచ్చుంటే ఈ పాటికి సెటిల్ అయిపోయే వాళ్ళం. అవ్వనా? మొన్న దస్తావేజ్ ఇచ్చింది కదా, అందులో ఏం రాసిందే? నాకేం తెలుసు? నాకైనా చదువు వచ్చా ఏంటి? అదేందన్నా మొన్న నువ్వు చదివినా కదనే. రేయ్ మనం వేలు ముద్రగాలమని ఆడికి తెలియడం అవసరమా? వాడంత ధైర్యంగా కాగితాలు నా ముందు పెట్టేసరికి నిజం అనుకోండి నమ్మేశా. మరి అబద్ధం నుంచి కదనా? అవ్వనా, ఆడు అడ్వాన్స్ కింద కక్కుర్తిగా 1000 రూపాయలు ఇచ్చిండు. 1000 రూపాయలు ఇచ్చి ఎన్నిసార్లు తిరిగి తిరిగి అడిగారా? వాడికి అంత సీన్ లేదు. చూడరా. ఏమన్నా మళ్ళీ వచ్చినావు? అన్నా నా 1000 రూపాయలు ఏదైనా ఇస్తారేమో నిన్ను. ఏరా మళ్ళా వచ్చినావా? ఏదో ఈవ్టీసింగ్ కేసు సాల్వ్ అయిందని మార్కెట్లో టాక్ అన్నా. ఎంతో కొంత డబ్బులు వచ్చి ఉంటాయి కదన్నా. నా 1000 రూపాయలు నాకు ఇప్పిస్తే. ఇచ్చిన 1000 రూపాయల కోసం ఇన్నిసార్లు అడగడం సిగ్గులేదురా నీకా? సిగ్గులేక కాదన్నా, వేరే దిక్కులేక. 1000 రూపాయలే కదరా, దానికి ఎందుకు ఎంత ఏడుపో? మరి 1000 రూపాయలే అన్నప్పుడు ఇచ్చేచ్చు కదన్నా. ఏంట్రా ఇచ్చేదా? వచ్చిన కలెక్షన్ మొత్తం ఇంటి ఓనర్కి ఇచ్చాను, అయినా కూడా రెంట్ పూర్తిగా కట్టలేకపోయాను. రూపాయి కూడా లేని మాకు 1000 రూపాయలు 10,000తో సమానవరా? రూపాయి కూడా లేని మీకే 1000 రూపాయలు 10,000 అయితే 4 కోట్ల రూపాయలు అప్పున్న నాకు 1000 రూపాయలు కూడా 1,00,000 రూపాయలతో సమానం అన్నా. రేయ్ అమ్మా ఏమ్రా పడిపోతానవా? లోపల ఉన్న ఆర్గాన్స్తో పాటు కాళ్ళు కూడా చచ్చి పడిపోయినాయి ఏంది? అన్నా మాదాపూర్ నుంచి నడుచుకుంటూ వచ్చానన్నా మీరు ఇవ్వాల్సిన అమౌంట్ కోసం. మాదాపూర్ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినావా?
మరి లేకపోతే మీరు ఇచ్చే 1000 రూపాయల కోసం పెట్రోల్ పట్టుకొని రాను పోను ఖర్చు ఎంత అవుతుందన్న? నన్ను కొట్టినవేందనా? మన జీవితంలో దరిద్రమైన తక్కువ ఉందనుకున్నారా? ఈ దరిద్రం పట్టుకొచ్చావు, వీడిని చంపి పడేస్తాను రా. అన్నా వీని నాకు వదిలేయన్నా, నేను చూసుకుంటా నిన్ను. మీరు కనుక నా 1000 రూపాయలు ఇప్పిస్తే 50-50 కమిషన్ ఇప్పిస్తాను మీ ఇద్దరికి. ఏం అవనగానే ఉన్నావా? మాకు 50-50 ఇస్తే నీకేం మిగులుద్దురా? 50-50 అంటే నీకో 50 నీకో 50, మిగిలిన 900 నాకే కదన్నా. రే నిన్ను రే జఫా, అంటే కావాలంటే కమిషన్ పెంచుతా అన్న. నా కొడక ఇల్లు దింపుతా అన్నా 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 పోరా అన్నా ప్లీజ్ అన్న. బొక్కలు ఇరుగుతాయి. ఏమైందన్నా? ఏమదినా ఏంది ముచ్చట? మళ్ళీ ఏమైంది? కొంతమందిని బెదిరించవచ్చు, కొంతమందిని కొట్టొచ్చు, కొంతమంది సంపాదన పడేయచ్చు. కానీ ఇటువంటి ఐటమ్ కాలనే ఏం చేసినా ఏం ప్రయోజనం ఉండదు. నిజంగానే మీ అన్న అంత పెద్ద దాదానా? మర్డర్లు చేస్తాడా? నమ్మవా? నమ్మకపోతే దా దా. మరి మజాక్ చేస్తున్నావు అనుకుంటున్నావా? ఇదిగో వాడు ఉండు కదా, ఇప్పటికన్నా మస్తు పరేషాన్ చేసిండు. వాడు ఇంకోసారి ఇక్కడ కనపడడానికో అన్నవాడిని కీమ కీమ కింద కొడతాడు. అప్పుడు నువ్వే కళ్ళారా చూస్తావు కదా. అవును, ఇంతకీ మీ ఇంట్లో నల్ల కవర్లు ఉంటాయి కదా, అది ఏ సైజ్ తెప్పించుకుంటారు? మీడియం సైజ్. మీడియం సైజు. మా అన్న XXL తెప్పిస్తాడు. ఎందుకు అడుగు? ఎందుకు? ఎందుకంటే శవాలి గట్రా పెట్టడానికి. మరి XXL సరిపోకపోతే అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తాం? ఇప్పుడు గుమ్మడికాయ కవర్లో పడకుండా ఏం చేస్తాం? సగానికి నరికి 2 మీడియం కవర్లో పెడతాము. ఇంకా మీడియం సైజ్ కవర్ దొరకలేనుకో, అదే గుమ్మడికాయని తీసుకుని పార్ట్లు కట్ చేసి స్మాల్ సైజ్ కవర్లో పెడతారు. మా అన్న కూడా అంతే. అమ్మా సరే వదినా, మరి ఉంటాం మళ్ళా. పదరా. ఏమండి పదండి, మనం ఇల్లు ఖాళీ చేసేద్దాం. మనం ఎందుకు ఇల్లు ఖాళీ చేయాలి? వాళ్ళే ఇల్లు ఖాళీ చేయాలి. నువ్వేం కంగారు పడకు, నేను ఓనర్తో మాట్లాడతా. జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే గార్బేజ్ కవర్స్ లో అలా ఏం అవదు, నువ్వు కంగారు పడకు. అర్థమైందా? 1 2 3 4 రండి రా, సీట్ పేకలు ఆడదామా? బోర్ కొడుతుందా? పేకలా అన్నా, మాకు పేకలు ఆడాడు బోర్ కొట్టింది. మరేం చేయాలరా? కోవిడ్ టైంలో క్యాబ్ డ్రైవర్ లాగా అయిపోయింది నా పరిస్థితి. అన్నా, ప్రపంచం అంతా సెలబడిపోయిందన్నా. కొంపదీసి మనకు పోటీగా ఎవరైనా వస్తున్నారంటావా? ఏయ్ ఉకరబ్బాయి, అన్నకేంద్రా పోటీ? అన్న కన్నే పోటీ, అన్న కన్నే సాటి. రంగుందాదా ఉండే ఇల్లు ఇదేనా? ఇదే. ఎవడ్రా ఇడు? ఇంతకీ మీరెవరు? చుంకీ బాయ్. చుంకీ బాయా? త్వరలో ఇలాకాలో వినిపించే పేరు వద్దులే. సరే వెళ్ళండి. ఎవర్రా మీరంతా? అన్న ఇది అన్నా, ఏదో కొత్త కేసు వచ్చింది. హాయ్, నా పేరు చుంకీ బాయ్. చుంకీ బాయా? పేరు భలే ఉంది కదరా. ఏం చేస్తుంటారా? నేను కూడా మీలాగే దాదాని. అన్న సూపర్ అన్న. ఏందిరా సూపర్? ఇప్పటిదాకా అన్న దగ్గర డాక్టర్లు వచ్చిర్రు, పోలీసులు వచ్చిర్రు, నాయకులు వచ్చిర్రు, నాటకాలు వేసుకుంటారు వచ్చిర్రు. కానీ ఫస్ట్ టైం అన్న హెల్ప్ కోసం ఒక దాదానే వచ్చిండు. అన్నా విన్ని రేయ్. అబ్బో, రంగుందాదా, మీరు ఈ ఏరియాకి పెద్ద తగ్గని విన్నాను. అందుకే మిమ్మల్ని ఒకటి అడుగుదామని వచ్చాను. ఏంటిదే? మీరు ఈ సెటిల్మెంట్ కాకుండా ఇంకేం చేయగలరు? అంటే ఆల్టర్నేట్ జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేయాలి కదా. మీలో కూడా ఏవో స్కిల్స్ ఉంటాయి. నేను బాగా పెయింటింగ్ వేస్తాను. పెయింటింగ్ అంటే బొమ్మలు గీయడమా? సున్నాలు. మన హైదరాబాద్లో సున్నాలు గీసుకొని బతికేటోళ్ళు కూడా చాలామందే ఉన్నారు. నాట్ బ్యాడ్. జీవితాంతం హుందాగా బతికేయచ్చు. హేయ్, ఏం మాట్లాడుతాండవా? మీరు ఇప్పటి నుంచి ఈ సెటిల్మెంట్లు, దందాలు
ఆపేయాలి. ఓకే డన్. వాయిస్ డెసిషన్. రేయ్ నీ అబ్బా, అది ఎట్టకారం రా జఫా, అది కూడా అర్థం కాదా? ఏం తొక్కలో పోయారా నువ్వు? చూడు, నన్ను సెటిల్మెంట్లు ఆపేయమనడానికి నువ్వే ఉడ్రా. తగ్గుతో తొక్కలు వేసావనుకో తుక్కు తుక్కు చేస్తా. ఎవరన్నా ఇల్లు మన ఏరియాకి వచ్చి మనకి ధమ్కిస్తున్నారు. ఆగండ్రా. ఆగండి. అసలు ఎవడురా నువ్వు? ఈ ఇలాకాకు వచ్చిన కొత్త తగ్ని. ఈ ఇలాకాకు మాత్రమే తగ్ని. అన్న ముంబైలో 20 మర్డర్లు చేసి పోలీసులకు ప్యాక్ అయ్యేలా చేసిండు. ఆ తర్వాత తమిళనాడు పోయి అక్కడ దాదాలందరికీ తడిసిపోయేలా చేసిండు. అన్న చేయని క్రైమే లేదు. ఇప్పటి వరకు 70 మర్డర్లు చేసిండు. మీరు కనుక మాటిని అనుకో 73 అవుద్ది. 70 మర్డర్లా? షాక్ అయ్యావు కదా? రే చెంచా, మనమేని మర్డర్లు చేసావరా? ఎవరు లెక్కేసారన్నా? లెక్కలేదు. పోనీ నీకు లాస్ట్ గుర్తున్న నంబర్ చెప్పరా? అన్న గుర్తులేదు కానీ అది ఖచ్చితంగా 3 అంకెల సంఖ్య అన్న. మీ ఆత్రం నాకు అర్థమవుతుంది. ప్యాంటుకి జారిపోకుండా మొలతాడు చుట్టుకునే రోజులన్నప్పటి నుంచి నేను మర్డర్లు చేస్తున్నా. అప్పుడు లెక్క పెట్టుకునేవాడిని ఎన్ని మర్డర్లు చేశానా అని. కనిపించిన వాళ్ళందరికీ చెప్పేవాడిని ఇన్ని మర్డర్లు చేశా, ఇన్ని మర్డర్లు చేశా అని. కానీ ఎప్పుడైతే నా మర్డర్లు 100ల్లోకి వెళ్ళాయో లెక్క పెట్టుకోవడం ఆపేసా. కావాలంటే అన్న కాలు మొక్కు, పెద్ద దాదా వాళ్ళని ఆశీర్వాదం ఇస్తాడు. కాదని అన్నకు దమ్కిచ్చినావు అనుకో శాల్తీ లేపి ఇంటి ముందర దిష్టి బొమ్మలకే అలదిస్తాడు. ఆగ్రా రంగుందాదా, ఎవరినన్నా లేపేసే ముందు దమ్కీయడం నా స్టైల్. అందుకే ఇక్కడ దాకా వచ్చా. దమ్కి ఇయడం వరకే నా పని. ఉంటా. నాన్న చుంకీ బాయ్ కూకో. నువ్వు తగ్గువే, నేను తగ్గునే. కానీ నీకు నాకు తేడా ఏంటో తెలిసినా? తమ్ముడు, నువ్వు ట్రైన్లో పోయే టీసీ లెక్క. అటు ముంబై పోయే, అటు నుంచి తమిళనాడు పోయే, తమిళనాడు నుంచి తెలంగాణకు రాలా. బై బర్త్ ఏనే ఉన్నా ఏనే ఉంటా. నా ముందు ఎన్నో ఐటెంలు వచ్చినాయే పోయినాయే, కానీ కొన్ని నా చేతిలో చచ్చేపోయినాయి. ఇకపోతే నీ గురించి చెప్పడానికి నా దగ్గరికి ఎక్కడి నుంచో నా ఇంటికి వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ నేను అక్కడెక్కడో ఉన్న నిన్ను నా దాకా రప్పించుకున్నాను. ఎవడురా గొప్ప? అసలే ఈ మధ్య సెటిల్మెంట్ రావట్లేదని కోపంలో ఉన్నా. ఈరోజు నా మూడు బాగుంది కాబట్టి బతికిపోయినాం. నా మూడు బాగాలేనప్పుడు దూరుంటేనా తందూరి అయిపోయేవాడివిరా. ఇదిరా దమ్కి అంటే. నీ టైం ఇప్పుడే స్టార్ట్ అయిందిరా. నా టైంది ఏముంది చుంకి? టైం బాగాలేదనుకో సున్నాలు వేసుకున్నా బతికిపోతా. కానీ నీ బతికేంటో చూసుకో. నిన్ను చంపి గానీ సిటీ నుంచి వెళ్ళండ్రా. ఇప్పటి నుంచి ఈ సిటీకి ఒక్కడే తగ్గుండాలా, అది చింకుబాయ్ అయ్యుండాలా. నాన్న డబ్బాయి ఇక దొబ్బే. ఎరా చాకో, పొద్దున్న నువ్వు పంచిన ప్యాక్లో జోకర్ ఎందుకు రాలేదు తెలిసినా? ఎందుకన్నా? ఇక్కడ వచ్చింది కదరా. అదండ్రా. అన్నా అలా వదిలేసావేంటన్నా? అరే బలిచ్చే ముందు పొట్టెల్ని ఎవరు పట్టించుకోర్రా. ఇక్కడి నుంచి ఇలాకలో ఒక్కడే తగ్గుండాలా, అది చుంకిబాయ్ ఉండాలా. ఇంకో దాదానా? ఇప్పటిదాకా ఒక దాదానే తట్టుకోలేకపోతున్నాం. ఇంకో దాదా అంటే ఇంకా రాచకమే. వదినమ్మా, వదినమ్మా, వదినే. చెప్పండి. ఏం లేవు వదినా, చెత్త పడేసే కవర్లు ఉన్నాయా? చెత్త కవర్లా? గవ్వే వదిన, నల్ల కవర్లు. నల్ల కవర్లు ఎందుకు? అది ఏ చాకు, నువ్వు ఊరుకోరా.
మళ్ళీ వదిన భయపడుతుంది. అసలే వదిన చాలా డెలికేట్ మైండ్. ఏం పర్లేదు చెప్పు. తలకాయలు పెట్టడానికి. అన్న పొద్దున్నే తన చేతిలో స్వయన కోసిండు. ఏంటమ్మా ఇలా వచ్చారు? మీతో ఒక మాట చెప్పాలి. చెప్పండి, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అది బాత్రూంలో ట్యాప్ ఏమైనా లీక్ అవుతుందా? తలుపులు నట్లు బోల్ట్లు ఏమైనా లూజ్ అవుతున్నాయా? లేదా పార్కింగ్ ఏమైనా జాగా సరిపోవట్లేదా? చెప్పండి, ఏంటి ప్రాబ్లం? అంటే అంత చిన్న చిన్న ప్రాబ్లం అయితే మేమే అడ్జస్ట్ అయిపోయేవాళ్ళం, కానీ ఇది అడ్జస్ట్ అవ్వలేని ప్రాబ్లం. మరి అడ్జస్ట్ కానంత పెద్ద సమస్య ఏంటి? రంగూన్ దాదా. రంగూన్ దాదానా? అతనేం చేశాడు? ఏం చేశాడా? పక్క పోర్షన్ లో క్రిమినల్ పెట్టుకొని ఏం చేశాడని అడుగుతారేంటి సార్? అతను కాలు చేతులు విరగొడతాడంట, కిడ్నాపులు సెటిల్మెంట్లు చేస్తాడంట. మర్డర్లు కూడా చేస్తాడమ్మా. మరి మర్డర్లు చేస్తాడని తెలిసి కూడా ఏం తెలియనట్టు అడుగుతున్నారేంటి సార్? అసలు ఇలాంటి క్రిమినల్స్ కి మీరు ఇళ్ళ అద్దెకిచ్చారు? ఎలా ఇచ్చారు? ఇంతకీ మీ ఆయన ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే నాకు ఇష్టం ఉండదు. అయినా మీకు అద్దెకి ఎందుకు ఇచ్చాను? ఒక డాక్టర్ వైద్యం చేస్తూ ఉంటాడు, ఒక ఆటో డ్రైవర్ ఆటో నడుపుతూ ఉంటాడు, అలాగే ఒక క్రిమినల్ క్రైమ్ చేస్తూ ఉంటాడు. అది అతని వృత్తమ్మా. వృత్తా? ఏం మాట్లాడుతున్నారు సార్? రోజు వాళ్ళ గదిలోంచి తిట్టుకునే శబ్దాలు, కొట్టుకునే శబ్దాలు. అసలు మేము ఉండేది ఇంట్లోనా ధూల్పేట్లోనా? అసలు అర్థం కావట్లేదు. చూడండి, మీ గది నుంచి కూడా చాలా సార్లు చాలా రకాల శబ్దాలు వచ్చాయి. అదే మీరు గొడవ పడుతున్న శబ్దాలు. ఆసక్తితో నేను గోడకు చెవులు పెట్టి విన్నానే కానీ మీ గొడవల మధ్య నేనేమైనా వచ్చానా? అతను మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాడా? లేదు. బెదిరించాడా? భయపెట్టాడా? లేదు. మరి ఇంక దానిలో సమస్య ఏముంది? 4 గోడల మధ్య ఎవరేం చేసుకుంటే మనకేంటి? అంటే కానీ ఇవాళ రంగూన్ అన్నా. ఏంటి, ఎక్కడికి పోతున్నారు? ఏం లేదన్నా, గాలి పీల్చుకుందాను బయటికి వెళ్తున్నా. ఏమీ సెటిల్మెంట్లు ఏమీ కావట్లేదా ఏంటి? కత్తికి పదును పెట్టి చాలా రోజులైందినా. అబద్ధం. అబద్ధమా? అబద్ధమా? ఏంటి అబద్ధం? ఈరోజు పొద్దున్నే ఒకటి నరికేసి వచ్చి అది దాచిపెట్టడం కోసం మా దగ్గరికి వచ్చి నల్ల కవర్లు అడిగాడు సార్. సరిపోయింది. ఏంటన్నా ఇల్లు? మనిషిని నరికితే మర్డర్ అంటారు, కోడిని నరికితే మర్డర్ అంటారా? అది కోడా? కోడే. అన్నకి పకోడీ తినాలనిపిస్తే కోడినేసి పకోడీ చేసినాం. అంటే మీరు అన్నది కోడి తలనా? మరి మీరేమనుకురు? వీళ్ళు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు రంగూన్ దాదా. భయమా? ఏయ్, అన్న మీ పక్క పోషణ ఉన్నందుకు మీరు ఏ భయం లేకుండా బేఫికర్ ఉండాలి. అది పోయి మీరు భయపడతారేంది? సరే అన్నా, వస్తామా? అలాగే రంగూన్. రంగూన్ అన్నా, రెంటు గిట్లా అరేంజ్ చేయలేదనుకో రోడ్డు మీదకి ఇడిచేస్తా. అంటే ఆ పరిస్థితి రానిలేనన్నా. పదండ్రా. బాయ్ వదినా. చూసావా, వీళ్ళని చూసా నువ్వు ఎంతలా భయపడుతుంది. అన్నా, నువ్వెందుకింత పరేషాన్ అవుతున్నావో అర్థమవుతలే. ముగ్గురున్నారు, వేసేస్తే కామ్ కథం. సింపుల్గా లేపేయడానికి వాళ్ళేం ఆషామాషి మనుషులు కాదురా. తగ్ని లేపాలంటే ముందు వాడి వీక్నెస్ తెలుసుకోవాలి. వాడి వీక్నెస్ మీద కొడితేనే వాడు పడతాడు. కనిపెట్టాల్సిందే. వాడు పడితే బతికినా చచ్చినట్టే. రంగూన్ దాదాకి వీక్నెస్సా?
ఉంటుందంటావా? రేయ్, ఈ ప్రపంచంలో ఎవ్వడికైనా ఒక వీక్నెస్ ఉంటుంది. అది తెలుసుకుంటే అది మన బలం అవుతుంది. అర్థమైందా? అయితే అదేంటో కనిపెట్టాల్సిందే. కనిపెట్టాల్సిందే. రేయ్, ఇట్లాండ్రా, ఇట్లాండి. కనిపెట్టాలి కాదురా, కనిపెట్టండి. వెళ్ళండి. అన్న చాయ్. ఇట్రా అన్నా. రారా అన్నా. మనకున్న ఆర్థిక పరిస్థితికి ఇప్పుడు ఫుల్ చాయ్ అవసరమరా? అంటే ఫుల్ చాయ్ 12 రూపాయలని తీసుకున్నా అన్న. తాట తీస్తా, కూర్చో. వచ్చిన డబ్బులు రెంట్కే సరిపోవట్లేదు. ఈ మిగిలిన డబ్బులతో పకోడీ చాయ్లకే సరిపోతుంది. అవునన్నా, ఈ నెల పూర్తి రెంట్ కూడా కట్టలేదు. లేదంటే ఆ ఓనర్ ఈ మంత్ బయటికి గంటేస్తాడు. అన్నా ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతాం అన్నా. లేదురా, ఇక్కడే ఉండాలి. అలా ఎందుకన్నా? అంతేరా. అయినా పైసలు లేకుండా ఇలా ఎంతకాలం ఉంటాం అన్నా? మనం ఏదో ఒకటి చూసుకోవాలి. అవునరా, నిన్న ఆ చుమ్కీ గారు చెప్పినట్టు నిజంగా నేను సున్నాలు వేసుకొని బతకాలేమో. అన్నా అంత మాట అంటావేంటన్నా? ఇంత పెద్ద దాదాయి నువ్వే సున్నాలు వేసుకుంటే నేనేమైపోవాలన్నా? కప్పులు కడుక్కోరా. అది నా పని. రేయ్, నువ్వు ఎడకు కూడా వచ్చావురా? నేను రావడం కాదన్నా, మీరే నా దగ్గరికి వచ్చారు. నేను రావడం ఏంటి? అప్పుల పాలైపోయి ఇలా తిప్పలు తప్పట్లేదన్నా. అరే ఇంకెంతసేపు రా, ఇంకా లేట్ చేస్తే మన సైడ్ మనల్ని పంపించేస్తాడు. నువ్వేంటి ఇక్కడ? అన్నా బాగున్నారా? అంటే నువ్వు కూడా? అంటే తమ్ముడు కప్పులు కడుక్కుంటుంటే అన్నయ్య ఖాళీగా ఉండలేడు కదా, అందుకే నేను కూడా ఇక్కడే పని చేసుకుంటున్నాను. అపర కోటీశ్వర్లా బతకాల్సిన మీరు అపర దరిద్రుల్లా బతుకుతున్నారనమాట. మా నాన్న బ్రతుకున్నప్పుడు బాధ్యతలు నేర్పించాడంటే చచ్చా కూడా నేర్పిస్తున్నాడు అన్న. ఎంతసేపు ఇంకా? తొందర రండి అన్న. వస్తున్నానా అన్న, ఉంటానన్నా. సరే గానీ ఈ 3 చాయలకి ఎంత అయిందో చెప్పు. 1036 రూపాయలన్నా. ఏంది? 1036 రూపాయలా? అంటే ఛాయ్ మొత్తం కలిపి 36 రూపాయలు అయిందన్నా. మొన్న నా అడ్వాన్స్ 1000 రూపాయలు మళ్ళీ తిరిగిస్తే. అన్నా, వాడి వీక్నెస్ దొరికింది. ఏంట్రా అది? ఇన్నాళ్ళు వాడికంటూ ఎవరూ లేరనుకున్నాం, కానీ ఇప్పుడే తెలిసింది. వాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఒకరు ఉన్నారు. వాడి కోసం రంగున్ దాదా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు. అది అలాంటి వ్యక్తినే మనం లేపేస్తే రంగున్ దాదా మన దారిలోకి వచ్చేది. అవ్వనా, నువ్వు ఇన్ని రోజులు పెళ్ళి ఎందుకు చేసుకోలేదే? బరువు బాధ్యతలు రా. నువ్వు అంత బరువు ఉండవు కదా, నీకేం బాధ్యతలు ఉంటాయి? మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళని, మనం బాగా ఇష్టపడే వాళ్ళని మనం కంటికి రెప్పలాగా కనిపెట్టుకొని ఉండాలిరా. అంటే మేమే కదా? మీరేరా? ఎవరు రైలా? దాదా దాదా రంగున్ దాదా 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 నేను పిలిచాను కదా దాదా దాదా రంగున్ దాదా. ఏమైంది? ఎవరు చేశారు ఇదంతా? ఎవరు చేశారో చెప్పలేదు కానీ రంగున్ దాదా వచ్చినప్పుడు ఇప్పుడే మొదలైంది అని మాత్రం చెప్పమన్నాడు. చెల్లెమ్మా, 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 చెల్లెమ్మా. చెల్లెమ్మ ఏంట్రా? నీకు ఇంకా సమజ్ కాలేదారా? ఇన్నాళ్ళు మనం ఆమెని వదిలమ్మా వదిలమ్మా అని పిలిచిన ఆమె మన అన్న సొంత చెల్లెలరా. అన్నకి ఇన్నే ఉంటూ ఆమె మీద ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటూ సెటిల్ అయిపోయిడ్రా. అలాంటిది అన్న చెల్లి టచ్ చేసిన డాడికి మూడిందిరా. అన్నా నువ్వు బాధపడకన్నా, చెల్లెమ్మకి ఏం కాదు. చెల్లెమ్మా,
నీకు నేను చెల్లమ్మేంటి? తప్పొద్దునా ఛీ అక్క. అన్న ఎంత పెద్ద దాదైనంత మాత్రాన సొంత అన్న అన్నగా కూడా పోతాడు చెప్పు. తప్పు. తన చెల్లేంటి మరి చెల్లన్నావు? తన పేరేందో నాకు తెలియదు కదా, పైగా నా వల్ల పడిపోయింది. ఏందన్నా నువ్వు? రే చెల్లమ్మ నీకేం కాలేదు కదా? అసలు తన్ని కొడితేగా తగలడానికి రక్తం వచ్చేలా కొట్టింది నన్ను, అది చూసి పడిపోయింది తను. ఓహో అన్నా ఇదంతా చుంకిగడి పని అయి ఉంటుందన్నా వాణ్ణి. ఇంతకీ ఆ రంగుందాదా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఆ వ్యక్తి ఎవరు? వీడే అన్నా. ఆ చుంకీ గడకి అంత సీన్ లేదురా. ఇదంతా ఎవడు చేశాడో నాకు బాగా తెలుసు. ఎవడన్నా? స్వయాన రంగుందాదా తమ్ముడు. అన్నదాదా అయినా కొంచెం మంచోడే, కానీ వీడలా కాదు. ఎక్కువ ఆలోచించాడు, ముందు వెనక చూసుకోడు. ఎవడైనా తేడా చేస్తే అక్కడికక్కడే సంపమింగుతాడు. అంతేకాదన్న, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది. దానివల్ల తమ్ముడికి అన్నంటే చంపేంత కోపం, కానీ అన్నకు మాత్రం తమ్ముడంటే చచ్చేంత ఇష్టం. ఇంతకీ వాడి పేరేంట్రా? కాళియా. కాళియా దాదా.